మహాశివరాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలతో కలిసి శివునిలో సగం అవనిలో సగం అనే నినాదంతో రూపొందించిన సైకత శిల్పం పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. మహాశివరాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పండ్లు కూరగాయలతో 150 సంవత్సరాల చరిత్ర గల రంగంపేట శివాలయంలో అమ్మవారి సైకత శిల్పాన్ని రంగంపేట గ్రామానికి చెందిన దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలతో కలిసి శివునిలో సగం అవనిలో సగం అనే నినాదంతో రూపొందించారు. 25 టన్నుల ఇసుకతోనూ రకరకాల పండ్లు కూరగాయలతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించినట్లు సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తెలిపారు. సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలనే సందేశం కూడా ఇందులో ఇమిడి ఉందని శ్రీనివాస్ తెలిపారు. దేవిన శ్రీనివాస్, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి అలాగే ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగంపేట శివాలయంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం. 25 టన్నుల ఇసుకతోటి శివునిలో సగం అవనిలో సగం అన్న నినాదంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం. సమాజంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలన్నట్టుగా పరమశివుడే తన శరీరంలో అర్ధభాగాన్ని పార్వతీదేవికి పంచిచ్చిన దానికి గుర్తుగా ఈరోజు మహాశివరాత్రి మహిళా దినోత్సవం రావడంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం. మేము వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి నేను మా అమ్మాయిలు సైకత శిల్పాల ద్వారా కృషి చేస్తుంటాం.